హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వీటికి 2 వైపులా ఘాట్లు పెట్టుకున్నాను. వీటిని నేను ముందుగానే ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల మనకి ఈ పీసెస్ అనేవి కొంచెం జ్యూసీగా ఉంటాయి, సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో వీటికి తగినట్టు ఉప్పు, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మసాజ్ చేయాలి. ఈ ఘాట్లు లోపలకు కూడా వెళ్ళేలాగా మసాజ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నాను. అలాగే నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను ఆనియన్స్. ఆ బ్రౌన్ ఆనియన్స్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా బాగా మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం నేను గ్లాసున్నర బాస్మతి రైస్ని తీసుకొని ఇందులో వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ పైన ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్ల ఆయిల్, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ముందుగానే నానబెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం టైం వేగిన తర్వాత 2 టమోటాలను కట్ చేసి వేసుకుంటున్నాను నేను. వీటిని కూడా కలిపి తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు వేయించుకుందాం. మనము కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే ఈ ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చాలామంది దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా చికెన్ పీసెస్ని వేయించుకోరు. బట్ నేను ఇప్పుడు చేసినా కూడా ఇలానే ముందుగా వేయించుకొని దమ్ పెడతాను. ఇలా మనం ముందుగా వేయించుకోవడం వలన మనకి ఈ చికెన్ పీసెస్ అనేవి మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇందులో కొన్ని వాటర్ వేసి మూత పెట్టేద్దాం. చూడండి, ఇంకోవైపు మనము బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇందులోనే మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సాజీరా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. సాల్ట్ ఈ వాటర్లో యాడ్ చేసిన తర్వాత వాటర్ని టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా ఉండాలి. అంటే సరిపడా కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలా అయితేనే మనకి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు చికెన్ అయితే కుక్ అయింది కదా. ఫైనల్గా ఇందులో 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ రైస్ కూడా 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు లేయర్ బై లేయరు ఈ చికెన్ పీసెస్ పైన వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీనిపైన కూడా ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర ఫైనల్గా వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ పై వైపున 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. దమ్ బయటకు పోకుండా బటర్ పేపర్ పెట్టి తర్వాత క్లోజ్ చేసుకుంటున్నాను. నేను లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. చూడండి, 1 విజిల్ తర్వాత ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు అడుగు కూడా కొంచెం కూడా మాడలేదు. చూడండి, ఈ చికెన్ పీసెస్ కూడా అస్సలు విడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. బయట అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి.